పైన ఫోటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు సోమిరెడ్డి, మంజుల. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై 2 కుమారులు ఉన్నారు. అయితే కొడుకులను చిన్నప్పటినుంచి బాగా చదివించారు. అయితే ఉన్నత చదువులు చదివిన కుమారులు మంచి హోదాల్లో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు హైదరాబాద్లో ఉండగా చిన్న కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. కానీ సోమిరెడ్డి, మంజుల దంపతులు మాత్రం కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. కట్ చేస్తే ఇదే దంపతులు ఇటీవల ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ ఘటనలో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. సోమిరెడ్డి, మంజుల దంపతులు. వీరికి 2 కుమారులున్నారు. పెద్ద కుమారుడు మియాపూర్లో ఉంటుండగా చిన్న కుమారుడు మాత్రం విదేశాల్లో ఉంటున్నాడు. అయితే ఈ దంపతులు మాత్రం కూకట్పల్లిలోని వెంకట్రావు నగర్లో నివాసముంటున్నారు. గత కొంతకాలం నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదుగాని మంగళవారం ఈ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే సోమిరెడ్డి బావమరిది అదే రోజు బావ సోమిరెడ్డికి అనేకసార్లు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా బావ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మంజుల సోదరుడు హుటాహుటిన ఈ దంపతుల ఇంటికి వెళ్లాడు. ఇక వీరి ఇంటి తలుపులు తెరిచి చూడగా సోమిరెడ్డి, మంజుల ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ఈ సీన్ను చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వాళ్లు చనిపోయారని తెలుసుకున్న ఆ వ్యక్తి అనంతరం ఈ దంపతుల కుమారులకు తెలియజేశాడు. ఈ సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఈ ఘటనపై పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దంపతులు గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీని కారణంగానే వాళ్లు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారి కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలోని చింతూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే గంటల వ్యవధిలో వైద్యుల కళ్ల ముందే ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించడంతో వైద్యులను సైతం కలిచివేసింది. అసలు ఒకే కుటుంబంలోని 3 ఎలా చనిపోయారు, అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఐతయ్య, కమల దంపతులు నివాసముంటున్నారు. ఈ దంపతులకు గతంలో వివాహం జరిగింది. దీంతో అప్పటినుంచి ఈ భార్యాభర్తలు ఇక్కడే పనిచేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఐతయ్య భార్య కమల నిండు గర్భిణి. ఇటీవల కమలకు పురిటి నొప్పులు రావడంతో భర్త ఐతయ్య వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే కమలకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వైద్యులు కమలకు వెంటనే ఆపరేషన్ చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ మరణించింది. అనంతరం వైద్యులు ఆ బిడ్డను బయటకు తీశారు. ఎన్నో ఆశలతో పుట్టిన బిడ్డను చూసుకుందామని ఆశపడితే ఆ దంపతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇక కడుపులోనే బిడ్డ మరణించడంతో భర్త ఐతయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఐతయ్యకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అదే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఐతయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య కమల బిడ్డ, భర్త మరణాన్ని తట్టుకోలేక అదే ఆసుపత్రిలోనే కన్నుమూసింది. వైద్యుల కళ్ల ముందే కుటుంబంలోని 3 మరణించడంతో తీవ్ర విషాదంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.